నేడు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న టైంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బీసీ సామాజిక వర్గానికి బలమైన నేత, 4 సార్లు ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఈ నిజామాబాద్ జిల్లాలో ఒక పెద్దన్న పాత్ర పోషించినటువంటి వ్యక్తి, అణగారిన వర్గాలకు అందుబాటులో ఉండే నాయకుడు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం మాకు చాలా సంతోషం ఉన్నది రాత్రి నుండి. అయితే అన్ని గ్రామాల్లో కూడా బీసీ వర్గాలకు సంబంధించిన వారు ఆయనకు మద్దతుగా ఆయన వెన్నంటే ఉండి భారీ మెజార్టీతో ఆయన గెలుపుకు కృషి చేస్తామని చెప్పి హర్షధ్వానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రతి కుటుంబం బీఆర్ఎస్ సానుభూతి పరులు, బీసీ వర్గాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు నేటి రోజున. అందుకోసమే మేము కూడా చెప్పేది ఏంటంటే, రానున్న రోజుల్లో ఈ వచ్చే ఎలక్షన్లో ఎన్నికల టైం ఎప్పుడు ఇచ్చినా మా బీసీ నేతగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని భారీ మెజార్టీతో నిజామాబాద్ జిల్లాలో భారీ మెజార్టీతో కేసీఆర్ గారికి బాజిరెడ్డి గారిని గిఫ్ట్గా ఇస్తామని చెప్పి వారికి తెలియజేస్తూ, మరోసారి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబాల మా సానుభూతి పరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాజిరెడ్డి గారి విజయంలో మీ అందరి పాత్ర ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాము. ఇంకొక రకంగా చూస్తుంటే ఈ రాష్ట్రంలో మరి ప్రత్యర్థి పార్టీలకు అభ్యర్థులు దొరకక మరి బీఆర్ఎస్ పార్టీ మీద పడ్డారు. మరి ఇవాళ చూస్తున్నాం, ఈరోజు పేపర్లు వచ్చింది, మరి బీజేపీ పార్టీ అభ్యర్థుల లిస్టులో పెడితే అందులో పాత కాపులంతా బీఆర్ఎస్ పార్టీ నుంచే తీసుకున్న వాళ్ళకు ఒక మరి బీజేపీ అనే సిద్ధాంతంతో కట్టుబడి ఉంటామనేటువంటి విధానాన్ని వారు తూర్పుపడిచి ఇవాళ ఇతర పార్టీ నుంచి వాళ్ళకి అభ్యర్థులు కరువై ఇవాళ వారి యొక్క అభ్యర్థులుగా బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ బీజేపీ మా పార్టీ అనుకుంటే వాళ్ళు అభ్యర్థులు ప్రకటించారు. చూడండి, మరి నల్గొండలో సైదిరెడ్డి గారిని ప్రకటించారు. అదేవిధంగా మరి జైరాబాద్లో బీవీ పాటిల్ గారిని కూడా తీసుకొని వాళ్ళు ప్రకటించారు. అదేవిధంగా మరి ఇక్కడ ఆదిలాబాద్లో కూడా మరి మా యొక్క నాయకుల్ని ప్రకటించారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈటల రాజేందర్ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పూర్వం, అదేవిధంగా రఘునందన్ కూడా పూర్వం బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా చూస్తుంటే వాళ్ళ దాదాపు 80% బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటారు. మరి నిన్న కూడా మరి ఎస్సీ రిజర్వ్డ్ వరంగల్లో కూడా వాళ్ళకి అభ్యర్థులు దొరకకపోతే మరి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు కూడా వాళ్ళు తీసుకొని ఏదో జిమ్మికి లేదామనుకున్నారు. కానీ మరి వాళ్ళ ట్రాప్లో పడలేకపోయిన ఆరూరు రమేష్ వాళ్ళు కూడా యుద్ధం తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటారన్నారు. మరి నిన్న కూడా వరంగల్ ప్రకటించలేరు. కాబట్టి ఇట్లా దీన్ని చూసుకుంటే ప్రజలు దీంట్లో వాళ్ళకి అభ్యర్థులు కరువై ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటున్నారని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క తేటతెల్లం అయిపోయింది, వాళ్ళ డొల్లతనం కూడా తెలిసిపోయింది, వాళ్ళకి అభ్యర్థులు కరువయ్యారు. మరి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ప్రజలలో అత్యధిక మెజారిటీలో గెలుస్తారని ఈ సందర్భంగా మేము మనవేస్తా ఉన్నాం. జై తెలంగాణ. నిన్న నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థుల ప్రకటనలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరికీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఒక బీసీ బలమైన నాయకుడిగా ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఇవాళ టికెట్ ప్రకటించడం చాలా సంతోషదాయకం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు నిజంగా సంతోషంగా ఉన్నారు. ఒక బీసీ వర్గానికి ఇవాళ ఒక సముచిత స్థానం ఇచ్చిందని కేసీఆర్ గారిని వారు అందరూ ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకుంటున్నారు. మరి ఆ బీసీ సామాజిక వర్గం నుంచి బాజిరెడ్డి గారికి ఇచ్చిన టికెట్ను ఇవాళ ఆషామాషి కాదు. అది నిన్నదాకా 4 సార్లు శాసనసభకు ఎన్నికై మరి తన గొంతు అసెంబ్లీ దాకా పోయింది. ఆ గొంతు మరి పరిధిని దాటి, మా రాష్ట్ర పరిధిని దాటి ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ఎర్రకోట పైన మరి ఎర్రకోట దగ్గర ఆ గొంతు వినపడాలా, మరి అదేవిధంగా పార్లమెంట్ ఆ గొంతు వినవాలనే ఒక విధానంగా మరి బీసీల గొంతు అనే విధంగా మరి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా బాజిరెడ్డి గారిని మరి భారీ మెజార్టీతో మా మోర్ధర్ మండలం నుంచి మెజార్టీ ఇస్తూ గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి టికెట్ ఇచ్చినందుకు బాజిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందుకు సహకరించిన మా యొక్క మాజీ మంత్రివర్యులు మరి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ కైతమ్మ గారికి, పోచారం గారికి, అదేవిధంగా మా గణేష్ గుప్తా గారికి, మరి అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి,
షకీల్ గారికి ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు నిన్ననే మన కేసీఆర్ గారు, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై చాలా సంతోషక విషయం అది. ఎందుకంటే బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ కేసీఆర్ గారు ఇక్కడే కాదు, అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ గారు ముదిరాజ్ ముద్దుబిడ్డ తనకు మరి ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే, తన 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. మా మున్నూరు కాపులలో కూడా చాలా మంచి పట్టున్న నాయకుడు. ఈ బాల్కొండ నియోజకవర్గంలో, ఆర్మూర్ నియోజకవర్గంలో, కోరుట్ల, మెట్పల్లి, జైత్యాల్ చాలామంది మా బీసీలు ఉంటారు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గత ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి, బీసీ అభ్యర్థి అరవింద్ గెలిచి ఏం చేయలేడు. ఇక్కడ జరుగుతున్నటువంటి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేడు. జిల్లాలో అభివృద్ధి లేదు. అటువంటి నాయకుడిని గెలిపించారు బీసీ అని చెప్పేసి. ఇప్పుడు గోవర్ధన్ గారికి చాలా అనుభవం ఉంది. ఒక సర్పంచ్గా, తన ఎంపీపీగా, జడ్పీటీసీగా చాలా పదవులు చేసిండు. ఒక కింది స్థాయి నాయకుడు, గ్రామాల నుంచి వచ్చిన నాయకుడు. వారికి మా పూర్తి మద్దతు ఉంటుంది. మా బీసీల మద్దతు, మా నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా గట్టిగా పనిచేస్తాం. మంచి మెజారిటీ తీసుకొస్తాం. చాలా సంతోషం. ఇది కూడా మా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా చాలా సంతోషం, సంబరాలు జరుపుకున్నాం. ఈరోజు మా ప్రశాంత్ అన్న గారి బర్త్డే చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఇక్కడ మండల బీఆర్ఎస్ పార్టీ మండల నాయకత్వంలో జరిగింది. కల్లడి ఎల్ఏ గారి నాయకత్వంలో చాలామంది కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా విషయం. వారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ప్రశాంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.